ఆగస్ట్ 1 నుంచి యూపీఐ సేవలపై కొంతమేర నియంత్రణలు అమలు కానున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం ముఖ్యమైన యూపీఐ సేవల వినియోగంపై పరిమితులు విధిస్తున్నారు. దీనివల్ల తరచుగా బ్యాలెన్స్ చెక్ చేసే వినియోగదారులు, ఆటోపే సేవలు వాడేవారు, ఎక్కువ ట్రాన్సాక్షన్ స్టేటస్ చెక్ చేసేవారు ప్రభావితం అవుతారు. ముఖ్యంగా సిస్టమ్ ఓవర్లోడ్ సమస్యలను నివారించేందుకు, యూపీఐ మౌలిక సదుపాయాలను సమర్థంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా యూపీఐ యాప్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసే సదుపాయంపై కఠిన పరిమితులు విధించారు. ఒక యాప్లో ఒక వినియోగదారుడు రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయగలడు. ఇది ఫోన్పే, పేటిఎం వంటి యాప్లకు వేర్వేరుగా వర్తిస్తుంది. రద్దీ సమయాల్లో బ్యాలెన్స్ ఎంక్వైరీలను తగ్గించాలని కూడా యాప్లను సూచిస్తున్నారు. అయితే ప్రతి లావాదేవీ తర్వాత వినియోగదారుడికి బ్యాలెన్స్ నోటిఫికేషన్ ద్వారా తెలియజేయాలని సూచించారు. అంతేకాకుండా ఆటోపే మ్యాండేట్ల అమలులో కూడా మార్పులు ఉన్నాయి. రద్దీ సమయాల్లో ఈ మ్యాండేట్లు అమలు కావు. గరిష్టంగా 3 రిట్రై ప్రయత్నాలతో ఒకే దశలో ప్రయత్నించాల్సి ఉంటుంది. మ్యాండేట్ను సృష్టించడం ఎప్పుడైనా చేయవచ్చు, కానీ ప్రాసెసింగ్ మాత్రం రద్దీ లేని సమయంలో మాత్రమే జరుగుతుంది. ట్రాన్సాక్షన్ స్టేటస్ను చెక్ చేయడం పైన నియంత్రణ ఉంది. లావాదేవీ అయిన 90 సెకండ్ల తర్వాత మాత్రమే మొదటిసారి చెక్ చేయాలి. రెండోసారి చెక్ చేయాలంటే కనీసం 2 గంటల్లో 3 సార్లు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇలా చెక్ చేయడం వల్ల వ్యవస్థపై వచ్చే ఒత్తిడిని తగ్గించాలన్న ఉద్దేశం. ఇక అకౌంట్ లిస్ట్ రిక్వెస్ట్ సేవ పరిమితులు కూడా శ్రద్ధగా గమనించాల్సి ఉంటుంది. ఇక వినియోగదారుడు 24 గంటల్లో గరిష్టంగా 25 సార్లు మాత్రమే ఈ సేవను వాడుకోవచ్చు. ఇది ఒక యాప్కు వర్తిస్తుంది. వినియోగదారుడు పలు బ్యాంక్ ఖాతాలను ఒక ప్లాట్ఫామ్లో చూసేందుకు ఇది ఉపయోగపడుతుంది. మొత్తానికి ఈ మార్పులన్నీ యూపీఐ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు, భవిష్యత్తులో లావాదేవీల్లో జాప్యం లేకుండా చూసేందుకు తీసుకున్న జాగ్రత్తలని అధికారులు చెప్తున్నారు. వినియోగదారులు ఈ పరిమితులకు అనుగుణంగా తమ డిజిటల్ చెల్లింపులను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.